నమస్తే సార్. సార్ ఇప్పుడు ముఖ్యంగా తెలుసుకోవాలంటే ఈ ఉగాది సంవత్సరం నుంచి అంటే విశ్వవసునామ సంవత్సరం ఇది. ఈ సంవత్సరం నుంచి మరి తులారాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉంది? వాళ్ళలో మార్పులు ఎలా రాబోతున్నాయి? ఈ మార్పులు నిజమేనా అసలు? వస్తాయా? ఈ మార్పులు వస్తే ఒకవేళ వాళ్ళకు కలిగే నష్టాలేంటి? ఆ నష్టాలకి మీరు సూచించబోయే సూచనలు ఎలా ఉండబోతున్నాయి సార్? తప్పకుండా. ముఖ్యంగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. విశ్వయోగలాషి మీ ఎస్వి నాగనాథ్, ఆస్ట్రో సైకాలజిస్ట్. తులారాశి వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళకి షడ్గ్రహ కూటమి షష్టమ భావంలో వస్తుంది. ఓకే. 6 గ్రహాలు వీళ్ళకి మీనరాశిలో ఉంటాయి. షడ్గ్రహము వీళ్ళకి వృషభ రాశిలో గురుస్థానము, కుజుడి యొక్క స్థానం వాళ్ళకి మిథునంలో, వ్యయభావం అన్నట్టు కన్యా రాశిలో వాళ్ళకి కేతు ఉంటాడు. ఇది ఆ రోజు పండగ రోజు గ్రహస్థితి. అయితే మే మాసము ముఖ్యంగా 18వ తారీఖు నుంచి 22వ తారీఖు మధ్యలో చూస్తే గురు సంచారం వాళ్ళకి వృషభం నుంచి మిథునంలోకి, రాహు మీనంలో నుంచి వాళ్ళ కుంభంలోకి, కన్యా నుంచి వాళ్ళకి సింహరాశిలోకి కేతువు. సో ఈ యొక్క గ్రహాల యొక్క మార్పు కూడా జరుగుతుంది. ఈ మారిన గ్రహాలు, మారబోయే గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఈ షడ్గ్రహ కూటమి అన్నది కేవలం ఒక 2 రోజులు మాత్రమే ఉంటుంది వాళ్ళకి. ఆ తర్వాత పంచగ్రహ కూటమి మిగతా 3-4 నెలల్లో గ్రహాలన్నింటి కూడా అక్కడి నుంచి మళ్ళా వివిధ రాశుల్లోకి ప్రయాణం చేస్తాయి. అక్కడ ఒక శనిగ్రహం మాత్రమే ఉంటాడు. ఒక షడ్గ్రహ కూటమి వెళ్ళిపోతుంది వీళ్ళకి. ఈ షష్టమ భావంలో ఉన్నటువంటి శనిగ్రహము వీళ్ళకి ఒకటైతే, రెండోది సప్తమ భావంలో ప్రస్తుతం ఉన్నటువంటి గురుగ్రహం అష్టమ భావంలోకి వెళ్తాడు. సో వీళ్ళకి పంచమ భావంలోకి వీళ్ళకి రాహు ప్రవేశిస్తాడు. లాభస్థానంలోకి వీళ్ళకి కేతు వస్తాడు. సో వీళ్ళకి ముందుగానే అంటే అసలు తులారాశి వాళ్ళు అంటేనే వీళ్ళు ఎప్పుడు కూడా ఏ పని చేసినా కానీ న్యాచురల్గా, మనస్ఫూర్తిగా ఏ పని చేసినా కానీ ఎదుటి వాళ్ళ భావాలు దెబ్బతినకుండా, ఎదుటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మానవత్వం అంటే అపారమైనటువంటి మానవత్వం కలిగినటువంటి రాశి ఒకటి ఏదైనా ఉంది అంటే ఫస్ట్ ప్రయారిటీ మాత్రం నేను తులారాశి వాళ్ళకి ఇస్తాను. ఎందుకంటే వాళ్ళు ఏ పని చేసినా వాళ్ళ టాప్ ప్రయారిటీ ఎమోషన్ ఏంటంటే ఎదుటి వాళ్ళని మనం అనవసరంగా బాధ పెట్టద్దు, ఎదుటి వాళ్ళని అనవసరంగా మనము మోసం చేయకూడదు. సాధ్యమైనంత వరకు ఎప్పుడు చెప్పులు వేసుకుని రెడీగా ఉంటారు అవతలోడు పిలిస్తే హెల్ప్ చేయడానికి. అంటే అపారమైనటువంటి మానవత్వం కలిగినటువంటి రాశి. కానీ సొంత విషయాల దగ్గరకు వచ్చేటప్పటికి వీళ్ళకి నిర్ణయ శక్తి ఉండదు. వీళ్ళ జీవితంలో ఒక 15 సంవత్సరాల పిల్లవాడిని కానీ, ఒక అమ్మాయిని కానీ తీసుకొని, ఒక 70 సంవత్సరాల వృద్ధుడిని తీసుకున్నా కానీ వాళ్ళని అడిగి చూడండి, వాళ్ళ జీవితంలో చాలా మటుకు కూడా స్వయంకృతాపరార్థమే. మనకి ప్రారంధ సంచిత అగామి కర్మల్లాగా స్వయంకృతాపరార్థ కర్మ అని కూడా మనం అనుకుంటుంటాం. అంటే మన చేతులారా మన ఆలోచనలో ఒక స్థిరత్వం లేకపోతాం, ఒక క్రమశిక్షణ. వీళ్ళలోంచి మీరు ప్రపంచమంతా పాటిస్తుంటే క్రమశిక్షణ మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. కానీ వాళ్ళకంటూ కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. సొసైటీ అంతా పాటించేది వీళ్ళు పాటించాలని ఏం లేదు. వాళ్ళకు తోచింది, వాళ్ళకి ఏదైతే మంచిగా అనిపించింది, వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చినవి మాత్రమే వీళ్ళు పాటిస్తారు. వీళ్ళని మీరు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే కూడా వీళ్ళు కుటుంబం కోసం మాత్రమే మారుతారు మేడం. వీళ్ళు సమాజంలో వ్యక్తులు వచ్చి వీళ్ళ మీద ప్రభావితం చేస్తే వీళ్ళ అభిప్రాయాలు, నిర్ణయాలు మార్చుకోరు. ఒకవేళ తప్పనిసరిగా మార్చుకున్నా కానీ మళ్ళీ దాని తర్వాత మళ్ళీ మొదటికి వచ్చేస్తారు వీళ్ళు. కానీ కుటుంబం కోసం టాప్ ప్రయారిటీ అనమాట. ఫ్యామిలీ ఈజ్ అ టాప్ ప్రయారిటీ టు సాక్రిఫైస్ ఎనీథింగ్. సో అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు వీళ్ళందరి కోసం నిజంగా చెప్పాలంటే మనకి సినిమాల్లో చూపిస్తారు చూడండి, ఇంట్లో ఒక పెద్ద అన్నయ్య కానీ పెద్ద ఇంట్లో అక్క ఉంటుంది చూడండి, కుటుంబ బాధ్యతలన్నీ నెరవేర్చి తన పర్సనల్ లైఫ్ని కూడా త్యాగం చేసేటువంటి లక్షణాలు కొన్ని క్యారెక్టర్ ఉంటాడు. అది మీకు తులారాశి వాళ్ళకి కనిపిస్తాయి. అయితే ఈ తులారాశి వాళ్ళకి అష్టమ భావంలోకి వీళ్ళకి అష్టమ భావంలో ఉన్నటువంటి ఇప్పుడు గ్రహం ప్రస్తుతం అయితే వాళ్ళకి అష్టమంలో వాళ్ళకి గురుగ్రహం ఉంటుంది. ఇది భాగ్యంలోకి వెళ్ళిపోతుంది. వీళ్ళకి. అయితే ఈ భాగ్యంలోకి వెళ్ళిపోయినటువంటి గురుగ్రహము వీళ్ళకి ధన నష్టం అంటే ముఖ్యంగా ధనానికి సంబంధించినవి, కుటుంబానికి సంబంధించినవి, ఆర్థిక పరమైనటువంటి నష్టాలు, లాభం అంటే ముఖ్యంగా వీళ్ళకి లాభస్థానంలో కూడా వీళ్ళ కేతు ఉంటాడు. సో వీళ్ళకి విపరీతమైన ధన నష్టము, లేకపోతే వీళ్ళకి యోగాలు లేవు, వీళ్ళకి అన్ని కూడా ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి దాని ఏమంటారంటే జాప్యం, డిలే అవుతుంది. కాబట్టి వీళ్ళు కొన్ని నిర్ణయాలు వీళ్ళు తీసుకునే నిర్ణయాలు కూడా ఆల్రెడీ వీళ్ళకి ఒక బలమైన నిర్ణయ శక్తి ఉండదు. ఆలోచనలో ఎప్పుడు ఆందోళన, ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది మేడం. మీమాంస ఎప్పుడు ఇది చేయాలన్న విషయంలో కూడా. కాబట్టి వీళ్ళు ఎక్కువగా వీళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాల్లో వేరే వాళ్ళతో చర్చించడము, లేకపోతే ఎప్పుడు సమూహంగా అంటే స్నేహితులతో వాళ్ళతో ఉండేటువంటి చర్చలు చేసే వీళ్ళు ఎక్కువగా వీళ్ళ నిర్ణయంలో మార్పులు తెచ్చుకుంటారు.
సొంత నిర్ణయం వీళ్ళు తీసుకున్నప్పుడు ఏ విషయాన్నైనా మీరు కొంచెం చిన్న మిస్టేక్స్ ఐడెంటిఫై చేశారనుకోండి, మళ్ళీ ఆలోచనలు పడిపోతారు. ఎందుకు తీసుకున్నానో అంటే ప్రతి విషయంలో కూడా ఈ యొక్క కన్ఫ్యూజన్ కానీ, యాంగ్జైటీ కానీ, లేకపోతే వీళ్ళకి సెల్ఫ్ సస్పీషియస్నెస్, వాళ్ళే అనుమానించుకుంటే లక్షణం వీళ్ళకి డిఫాల్ట్ ఉంటుంది. 10 మందిలో మీరు 8 మందికి వేసుకోండి. ఓకే సార్. మరి వీళ్ళు ఇంత క్రిటికల్గా ఇప్పుడు షష్టమ భావంలో శని వీళ్ళకి యోగాన్ని ఇస్తాడు అన్నప్పుడు, భాగ్యస్థానంలో కూడా గురువు మిథునంలో ఉంటాడు. వీళ్ళు హయ్యర్ లెవెల్కి వెళ్ళాలి, వీళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి, లేకపోతే విదేశాల్లోకి వెళ్ళి చదువుకోవాలనుకునే వాళ్ళు, వ్యాపారం, ఒక చిన్న వ్యాపారం చేసేవాడు పెద్ద వ్యాపారం చేయాలనుకుంటాడు, ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునేవాళ్ళు. మరి వీళ్ళందరూ కూడా ఈ డెసిషన్ మేకింగ్ టైంలో, ముఖ్యంగా ఈ డెసిషన్ మేకింగ్ టైంలో ఏ కాలంలో వీళ్ళు నిర్ణయాలు బలపడతాయి అన్న విషయాన్ని కూడా మనం ఒకసారి చూసుకోవాలి. ఓకే సార్. సంవత్సరాంతరం అంటే మళ్ళీ వచ్చే ఉగాది వరకు కూడా మనం ఒకవేళ గ్రహస్థితిని అంతా చూస్తే, ఓవరాల్గా నవగ్రహాల యొక్క పరిస్థితిని చూస్తే వీళ్ళకి ప్రతికూలమైనటువంటి మాసాలు కొన్ని ఉంటాయి. ముఖ్యంగా వీళ్ళకి ప్రతికూలమైనది ఎప్పుడు అంటే జూన్ మాసం. ఈ సంవత్సరంలో జూన్ మాసము, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, ఈ వరుసగా ఉన్నటువంటి 4 మాసాల్లో వీళ్ళు ఏదన్నా ఆల్రెడీ ఒక వ్యాపారంలో ఉన్నారు, కొన్ని లోన్స్ తీసుకున్నారు, లేదా అప్పుల్లో ఉన్నారు అనుకుంటే మాత్రం ఈ మాసాల్లో మళ్ళా వీళ్ళు రిస్క్ తీసుకొని అడ్వెంచరస్ చేసేటువంటి సందర్భం అయితే ఇది కాదు. ఇది ఒకటి. రెండోది, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాము, ఉద్యోగ ప్రయత్నాల కోసం చాలా సాక్రిఫైస్ చేసాం. కొంతమంది చూడండి ఎక్కడెక్కడి నుంచో పల్లెటూరు నుంచి అక్కడి నుంచి వచ్చి వాళ్ళ పొలాలు అమ్మేసి కూడా ఇక్కడ ఉద్యోగాలు ట్రై చేస్తూ ఉంటారు. సో ఇలాంటి చేసే వాళ్ళకి కూడా ఒక నిజాయితీతో కూడిన సూచన ఏంటంటే, మీరు నిజంగా మీ స్నేహితుల వల్ల, మీ చుట్టుపక్కల వాళ్ళ వల్ల ప్రోద్బలంతో మీరు ఆ నిర్ణయం తీసుకున్నారు అంటే ఎనీథింగ్ రిలేటెడ్ టు ద ఎంప్లాయ్మెంట్, రిస్క్ ఫ్యాక్టర్ ఆన్ ఎంప్లాయ్మెంట్, అప్పుడు మీరు ఆలోచించుకోండి. అది మీకు ప్రతికూలమైనటువంటి టైం అది. ఇది కాకుండా వీళ్ళు జీవిత భాగస్వామ్యాలకు సంబంధించింది. వీళ్ళకి సాధ్యమైనంత వరకు వీళ్ళ కుటుంబ పరిస్థితుల్లో ఎటువంటి సమస్యలు వచ్చినా వీళ్ళు కాంప్రమైజ్ అయిపోతారు మేడం. దే ఆర్ ఆల్వేస్ రెడీ టు వేవ్ ద వైట్ ఫ్లాగ్. వైట్ ఫ్లాగ్ అంటే తెలుసు కదా, సరెండర్. సమస్యల్ని సాధ్యమైనంత వరకు చల్లబరచడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో ఈ తులారాశి వాళ్ళు ఎక్కువ ఉంటారు. అది కేవలం కుటుంబానికి సంబంధించింది. అది సామాజిక సమస్య అయితే మాత్రం వీళ్ళు యుద్ధం చేస్తారు ఖచ్చితంగా. అర్థమైందండి? సో వీళ్ళు ముఖ్యంగా ఈ కుటుంబ నేపథ్యం, కుటుంబ సమస్యలు, వీటికి జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలు అయితే మాత్రం ఈ మాసాలు చెప్పాడు, పర్టికులర్ ఈ మంత్స్ ఏవైతే చెప్పానో, మీరు అగ్రెసివ్ డెసిషన్స్ తీసుకోకపోతే మీకు మంచిది. రెండోది, వీళ్ళకి దూరదృష్టి కన్నా ఎక్కువగా మొండితనం ఎక్కువ ఉంటుంది మేడం. వీళ్ళ మొండితనాన్ని వీళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళ ప్రణాళిక అనుకుంటారు, వీళ్ళకి తెలిసిందే కరెక్ట్ అనుకుంటారు. సో ఈ మొండితనము ముఖ్యంగా సింహరాశిలో వాళ్ళకి కొంచెం మూర్ఖత్వం ఉంటుంది, అతి విశ్వాసంతో పాటు కొంత మూర్ఖత్వం ఉంటుంది. కానీ వీళ్ళకి మీకు ఎక్కువ శాతం వీళ్ళలో ఈ మొండితనం కనిపిస్తుంది. సో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నప్పుడు వాళ్ళకి తెలియకుండా ఏర్పడేటువంటి భావాల్ని వీళ్ళు బలంగా పట్టుకొని కూర్చుంటారు. ఈ బలంగా పట్టుకొని మొండిగా ఉండడం వల్లనే చాలా చాలా సందర్భాల్లో వీళ్ళకి ఇంటర్పర్సనల్ రిలేషన్స్ కానీ, పర్సనల్ ఫ్యామిలీ పార్ట్నర్ రిలేటెడ్ ఎమోషన్స్ కానీ డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కలిసే ఉంటారు కానీ ఎడబాటుతో ఉంటారు. అంటే చూడండి, ఒకటే ఇంట్లో ఒకటే ఫ్లాట్లో ఉండి ఒకటే సపరేట్ బెడ్రూమ్స్లో ఉంటారు చూడండి. సో అంటే ఎడముఖం పెడముఖం అంటారు చూడండి. అట్లాంటి లక్షణాలు ముఖ్యంగా వీళ్ళకి ఈ సంవత్సరంలో ముఖ్యంగా జీవిత భాగస్వాములకి సంబంధించిన సూచనలు వీళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ కుటుంబ స్థానాధిపతి కూడా వీళ్ళకి, సప్తమాధిపతి కూడా, కుజగ్రహం కూడా వీళ్ళకి నేను చెప్పినటువంటి ఈ పర్టికులర్ మాసాలు చెప్పాడండి, ఈ టైంలోనే వాళ్ళకి ఎక్కువగా ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబ సప్తమ అంటే కళత్ర భావానికి సంబంధించినవి. సో కాబట్టి ఒకవేళ ప్రేమించుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా కానీ పారదర్శకంగా కూర్చొని మాట్లాడుకోవడం వీళ్ళకి మంచిది. సో వీళ్ళకి ఎక్కువగా ఈ సంవత్సరంలో చూపించేటువంటి ఒక నెగిటివ్ ఎన్విరాన్మెంట్ ఏదైనా ఉందంటే అది ఇంటర్పర్సనల్ రిలేషన్, లైఫ్ పార్ట్నర్ రిలేటెడ్ అండ్ ఎంప్లాయీస్కి. వీళ్ళకి ఎక్కువగా ఈ ఇండెక్స్ క్లియర్ ఉంది వాళ్ళకి. ఏంటంటే వీళ్ళకి సెప్టెంబర్ మాసం వరకు ప్రతికూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, వీళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది. సో వీళ్ళు మంచిగా ఆలోచించినా కానీ పరిస్థితులకి, సందర్భానికి వీళ్ళు అంటే బలహీనమైపోయడం, లేకపోతే వాళ్ళ సంకల్పం నెరవేరకపోవడం, ఇటువంటి లక్షణాలు మాత్రం వీళ్ళకి క్లియర్గా ఉన్నాయి. మరి ఇలాంటి సమస్యల్లో వీళ్ళు పడబోతున్నారు అని చెప్పేసి కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ప్రతిదానికి ఒక సమస్యకు పరిష్కారం అనేది తప్పకుండా ఉంటుంది. ఆ పరిష్కారం మీ దగ్గర ఉందని కూడా మాకు తెలుసు. మరి మీరే ఆ సూచనలు తెలియజేస్తే మరి ఈ తులారాశి వాళ్ళు ముందుగా జాగ్రత్త పడడానికి చాలా అంటే చాలా అవకాశంగా మారుతుందని అనుకుంటున్నాం సార్. తప్పకుండా. తులారాశి వాళ్ళకి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే వీళ్ళకి కేతు గ్రహము ఈ మే మాసం నుంచి వాళ్ళకి సింహరాశిలోకి వస్తాడు. అది లాభస్థానం భావం అవుతుంది. అంటే కేతు ముఖ్యంగా తులారాశి వాళ్ళకి కొంచెం 10 మందిలో 7గురికి ఈ ఆధ్యాత్మిక పరమైన ఆలోచనలు చిన్నప్పటి నుంచి కూడా కొంచెం
దైవ భక్తి, ఇవన్నీ లక్షణాలు ఉంటాయి వాళ్ళకి డిఫాల్ట్. ఖచ్చితంగా. సో మీరు గ్రహించాల్సింది ఏంటంటే మీలో ఒక స్థిరమైన ఆలోచన, బలమైన ఆలోచన ఒకటి లేకపోవడం వల్లనే మీ సంకల్పం ఎప్పుడు కూడా నిర్వీర్యం అవ్వడము, వికల్పంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే. నిర్ణయ శక్తి, మీరు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా మీకు మొండితనము, మీ యొక్క ఆలోచన మానసిక పరమైన ఉండడం వల్ల ప్రతికూలమైనటువంటి రాజకీయ పరిస్థితులు కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, కుటుంబ పరిస్థితులు కావచ్చు, ఇవి మీరు ఎప్పుడు ఎదుర్కొంటూనే ఉంటారు. పరిష్కరించుకోవడం అనేది మీకు నిత్య క్రియ అది. ఓకే. కానీ మీరు కోరుకున్న దిశగా మీకు ఫలితాలు వస్తున్నాయా అంటే మాత్రం తప్పకుండా ఈ సూచనను మీరు పాటించండి. ఓకే. ఒక మాల తీసుకోండి, ఇది మతానికి సంబంధించిన లేదు, ఇది ఒక మాల తీసుకొని ఈ మాలని మీకున్నటువంటి ఈ బొటన వేలుతోని, మీ యొక్క చూపుడు వేలుతోని మీరు స్పర్శ ద్వారా ఈ బీట్స్ని మీరు కౌంట్ చేయండి. ఫస్ట్ ఈ బీట్స్ని కౌంట్ చేసేటప్పుడు ఈ బీట్స్తో పాటు మీరు మీ శ్వాసక్రియ, ఇది మనకు జరిగేటువంటి శ్వాసక్రియ, ఇది మనం చేసేది కాదు, మీకు తెలుసు. ఇది కేవలం మనం ఆలోచన, మన మనసు, బుద్ధితో మాత్రమే మనము ఈ యొక్క సాధన చేస్తాం. ఈ స్పర్శకు సంబంధించి స్పర్శ అనుభూతి, ఈ శ్వాసక్రియ, ఇప్పుడు నేను చెప్పినటువంటి మీ మనస్తత్వానికి సంబంధించిన బలాలు, బలహీనతలను కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. సో మీరు ఎప్పుడైతే ఈ స్పర్శని మీరు అనుభూతి పొందుతుంటారో, ఈ స్పర్శలో మీరు ఈ బీట్స్ని మీరు కౌంట్ చేయడము, శ్వాసక్రియ మీదకి మీ మనసుని మళ్ళించడం, ఎట్ ద సేమ్ టైం థర్డ్ ఆస్పెక్ట్ ఏంటి అంటే మీ పర్సనాలిటీ అనాలిసిస్ చేసుకోండి. ఈ పర్సనాలిటీ అనాలిసిస్, అబ్జర్వింగ్ యువర్ ఓన్ బ్రీతింగ్, రెస్పిరేటరీ, అండ్ అట్ ద సేమ్ టైం సెన్సింగ్ ద ప్రాక్టీస్ ఆఫ్ దిస్ మాల, ద సాధన, ఇవి గినక మూడుని మీరు ఒక ఏకకాలంలో మీరు అనుభూతి పొందితే మాత్రం మీరు మనసులో కోరుకున్నటువంటి ఏవైతే కోరికలు ఉన్నాయో, భౌతిక ప్రపంచానికి సంబంధించినటువంటి సుఖ సంతోషాలకు సంబంధించిన కోరికలు ఏవైతే ఉన్నాయో, ఈ కోరికలు మీ భావోద్వేగాల్లో ఉండి అవి నెరవేరకపోవడం వల్లనే మీరు అన్ని రకాల సంప్రదాయాలు పాటిస్తున్నారు. కానీ ఈ సంప్రదాయాన్ని పాటించినా ఈ సంకల్పం మాత్రం ఎప్పుడు మీతోనే ఉంటుంది. ఈ సంకల్పమే మీకు ఈ సాధన వల్ల ఏర్పడేటువంటి ఒక గ్యాప్. దీన్ని మనం ఏమంటామంటే పరిశీలన భావము అంటాం. ఈ పరిశీలన భావము మనం దాన్ని అబ్జర్వేషన్ సెన్స్ అని ఇంగ్లీష్లో ఉంటాం. ఈ అబ్జర్వేషన్ సెన్స్ ఏదైతే ఉందో మనకి ఒక సోల్కి సబ్స్టాన్స్ అంటారు, ఆహారం లాంటిది, మన ఆత్మకు ఆహారం లాంటిది, ఆధ్యాత్మిక జీవితానికి అది నాంది, అది మెట్టు, అది మార్గం. ఈ మార్గం అన్నది మీకు ఎప్పుడైతే ఈ భౌతిక సుఖ సంతోషాలకి మీ మనసులో ఉన్న భావాలకు ఎప్పుడైతే ఒక గ్యాప్ క్రియేట్ అవుతుందో, ఈ అబ్జర్వేషన్ సెన్స్ వల్లనే అవుతుంది. అది ఎంత గ్యాప్ క్రియేట్ అవుతుందో అంత ఈక్వల్ ఎనర్జీ, ఈక్వల్ పొటెన్షియల్ మీ సంకల్పానికి వెళ్ళిపోతుంది. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మనసులో మీరు మీ బలాలు, బలహీనతలు, వ్యక్తిత్వానికి సంబంధించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవడం, ఈ బీట్స్ మీరు కౌంట్ చేసేటప్పుడు మీ శ్వాస మీదకి మీ దృష్టిని తీసుకురావడము, ఈ బీట్స్ కౌంట్ చేసేటప్పుడు ఈ యొక్క స్పర్శని మీరు అనుభూతి పొందాలి. ఈ చూపుడు వేలుతో పాటు మీకున్నటువంటి బొటన్ వేలు, ఈ మూడిటిని కనుక మీరు ఏకకాలంలో 15 నిమిషాలు మీరు సాధన చేయండి. ఒక పైసా ఖర్చు లేదు మీకు, అర్థమైందా? మీరు కూర్చున్న చోట, నుంచున్న చోట మీరు సాధన చేయొచ్చు. దానికంటూ పర్టికులర్ టైం కూడా ఏం లేదు. చురుగ్గా మీరు కాస్త ప్రశాంతంగా ఉన్నప్పుడు చిన్న ప్రయత్నం చేయండి. ఇది మీకు సంకల్పం కింద మారినప్పుడు మీరు ఏ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ మీద మీరు డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. మీరే ఒక సోర్స్ అయిపోతారు. మీ జీవితానికి, మీ సక్సెస్కి, మీ సెల్ఫ్ మోటివేషన్కి మీరే ఒక సోర్స్ అయిపోతారు. దీనివల్ల మీకు డిపెండెన్సీ తగ్గుతుంది, నిర్ణయాల మీద డిపెండెన్సీ తగ్గుతుంది, ఆలోచనలో స్పష్టత వస్తుంది, బుద్ధి వికాసం జరుగుతుంది. ఇంత జరుగుతున్నా కానీ మీరు ప్రయత్నం చేస్తారా లేదన్నది మీ నిజాయితీకి వదిలేస్తున్నది. నేనైతే చాలా నిజాయితీగా ఈ సాధన చేశాను. ఈ సాధన చాలామందితో చేయించాను. చాలామంది జీవితంలో ఉన్న స్టేజ్ నుంచి చాలా బెటర్ స్టేజ్ కూడా వెళ్ళారు. మీరు కూడా వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, చాలా ధన్యవాదాలు. మీరు అన్నారు మీ నిర్ణయానికే వదిలేస్తున్నాను, ఇంత జరుగుతున్నా కానీ ఈ సాధన చేస్తారో లేదో మీకే వదిలేస్తున్నా అన్నారు. కానీ ఖచ్చితంగా ఈ సాధనను పాటించి తీరుతారు. ఎందుకంటే పైసా కూడా ఖర్చు లేని పరిష్కారాన్ని మీరు చూపించారు. కాబట్టి తప్పకుండా తులారాశి వాళ్ళు మా హిట్ టీవీ ద్వారా మీ సూచనలను పాటిస్తారు. అది గట్టిగా మేము నమ్ముతున్నాము. ధన్యవాదాలు సార్. పాటించాలని కూడా నేను కోరుకుంటున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.